తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోర్టులలో పెండింగ్ కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని 11వ అదనపు జిల్లా జడ్జి షేక్ సికందర్ బాషా తెలియజేశారు. మధ్యవర్తిత్వంతో కేసులు పరిష్కారం వారోత్సవంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కోర్టు ప్రాంగణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి సూర్యకిరణ్ శ్రీ, ఫస్ట్ అడిషనల్ సివిల్ జడ్జి లలితాదేవి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిరిగినేడి విజయకృష్ణ, ఏపీపీ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కోర్టు ఆదేశాలను అనుసరించి మీడియేషన్ ఫర్ నేషన్ మధ్యవర్తిత్వం కోసం అవగాహన కల్పించడానికి అన్ని కోర్టుల నుంచి ఈరోజు రాష్ట్రం మొత్తం మధ్యవర్తిత్వం గురించి అవగాహన కల్పించడానికి వాక్ నిర్వహించడం జరుగుతుంది. మధ్యవర్తిత్వం ద్వారా సత్వరంగా కేసులు పరిష్కరించబడతాయి. మధ్యవర్తిత్వంలో ఇరు పార్టీలకి అనుకూలమైన వాళ్ళ ఇష్టంతోనే వాలంటరీగా సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. కోర్టు వివాదాలు కోర్టుల్లో ఆలస్యం అవుతుంది కాబట్టి ఈ మధ్యవర్తిత్వం అనే కొత్త అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకొని కోర్టుల మీద కేసు భారాలను తగ్గించి తమ సమస్యలను సత్వరంగా పరిష్కరించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డిపై నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మండిపడ్డారు. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రసన్న మాటలకి సభ్య సమాజం సిగ్గుపడుతుందని అన్నారు. వ్యక్తిగత జీవితాల్ని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం, మహిళల్ని కించపరచడాన్ని ప్రజాస్వామిక వాదులందరూ ఖండించాలని చెప్పారు. మహిళలపై అభ్యంతరకర మాటలు మాట్లాడడానికి వైసీపీ నేతలకు కనీస ఇంకిత జ్ఞానం కూడా లేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర రాజకీయాల్లో ఒక పనికి మాలిన ప్రసన్న చేసిన వ్యాఖ్యలపై సంచలనం రేగిన సంగతి అందరికీ తెలిసిందే. నిన్న స్వయాన న్యాయస్థానం హైకోర్టు ధర్మాసనం రాజకీయాల్లో ఆడవారిని ఇంత నీచంగా మాట్లాడే నీచులు ఉంటారా, ఇంత అసహ్యంగా మాట్లాడే వ్యక్తులు ఇంకా ఉన్నారా ఈ రోజుల్లో అంటూ మొటికాయలు వేసిందంటే ప్రసన్న బతుకు ఎందుకని అడుగుతున్నా, ప్రసన్న కుమార్ బతుకు ఎందుకని అడుగుతున్నా. మనది భారతదేశంలో ఆడవారిని గౌరవించే సంప్రదాయం మనది. ఒక స్త్రీని ఒక దేవతగా పూజించేటటువంటి రాజ్యం మనది. ఆడవారు దూషిస్తే పతనమైనటువంటి రాజ్యాలు పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక నల్లపల్లి శ్రీనివాసులరెడ్డి గారు, వారి చరిత్ర జిల్లాలో అమోఘం. వారికొక పనికి మాలిన దరిద్రుడు, చేతగాని దద్దమ్మ, మాట్లాడటం తెలియనటువంటి దుర్మార్గుడు ఒక ప్రసన్న పుట్టడం నిజంగా సిగ్గుచేటైన విషయం. అసెంబ్లీలో సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి కూతురు, చంద్రబాబు నాయుడు గారి సతీమణిని నోటుకొచ్చినట్టు దూషిస్తే ప్రజలు ఏం తీర్పు వచ్చారో పనికి మాలిన ప్రసన్న ఒక్కసారి గుర్తు తెచ్చుకో. హైకోర్టు మొటికాలిస్తే నిన్ను ప్రజలు ఇప్పటికే శాశ్వతంగా దూరం చేసేసారు రాజకీయాల్లోకి. రాష్ట్ర ధర్మాసనం కూడా నువ్వొక వెధవే అంటూ ఇండైరెక్ట్గా వ్యాఖ్యానించినటువంటి సందర్భం నిన్న. ఎప్పుడో చెప్పాడు ఎన్టీఆర్, కలకంట కన్నీరు ఒలికితే సిరి ఇంట సంపద ఉండదు. ఏ మహిళైతే ఇంట్లో కన్నీరు పెట్టుకుంటుందో ఆ ప్రాంతం సర్వనాశనం అవుతుందని చెప్పి ఆ రోజు ఎన్టీఆర్ చెప్పిన మాటలు పనికి మాలిన ప్రసన్నకు గుర్తు చేస్తున్నా. రాజకీయాల్లో మాట్లాడచ్చు, రాజకీయాల్లో ఉద్యమాలు చేయొచ్చు, అది మీ హక్కు. నీ ఇష్టంగా నీ నోటుకు వచ్చినట్లు అసభ్య పదజాలంతో ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడే హక్కు ఎవరిచ్చారని అడుగుతున్నా. రోజుకొక మండలానికి ఒక 20 మందిని పిలిపించుకొని నా మాటలుగానే కట్టుబడి ఉన్నా, దేనికైనా సిద్ధం. 5,000 మందిని నేను తెస్తే వాళ్ళని పగలగొట్టి వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోతా. మీసా ఉంటే, సారీ నీకు మీసాలు లేవు కదా, నీకు దమ్ముంటే 5,000 మంది కాదు 500 మందితో అరగంటలో నీ ఇంటి కింద పునాదులు లేకుండా చేయగలిగే శక్తి
వేమిరెడ్డి అమ్మాలకి తెలుగుదేశం పార్టీకి ఉంది, గుర్తుపెట్టుకో. కానీ అలాంటి సంస్కృతి కాదు మాది. నీలాంటి లుచ్చా మాటలు మాట్లాడే సంస్కృతి కాదు మాది. రాజకీయాల్లో ఎన్నికల ముందు ఎన్నో మాట్లాడావు, కానీ ప్రజలు నీకు దిమ్మ తిరిగే తీర్పిచ్చారు. మళ్ళీ సంవత్సరానికే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇప్పటికే మహిళలు కోవూరు నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నీ బొమ్మను చెప్పుతో కొడితే నీకు ఇంకా సిగ్గు రాలేదంటే నిన్ను మనిషనాలో దున్నపోతనాలో అర్థం కాని పరిస్థితి. తిరుమల శ్రీవారి ఆలయంలో సాలికట్ల ఆనివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా బంగారు వాకిలి ముందున్న గంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరులతో మలయప్ప స్వామివారు వేంచేశారు. అనంతరం ఆనంద నిలయంలో మూల విరాట్తో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదించారు. పెద్ద చీర ఊరేగింపుగా తరలివచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వెంట చిన్న జిఆర్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర ఉన్నతాధికారులు తరలివచ్చారు. ప్రతి ఏటా ఆనివార ఆస్థానం దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభంలో వైభవంగా నిర్వహించబడుతుంది. తమిళ నెల ఆని నెలలో ఈ ఆస్థానాన్ని నిర్వహిస్తారు కాబట్టి గతంలో తమిళ సాంప్రదాయం ప్రకారం ఆనివార ఆస్థానం అనే పేరు వచ్చింది. ఈ ఆనివార ఆస్థానం సుమారు 1700 సంవత్సరాల నుంచి శ్రీవారి ఆలయంలో వైభవంగా నిర్వహించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభంలో స్వామివారికి వైభవంగా ఈ ఆస్థానాన్ని నిర్వహిస్తారు. ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో సర్వభూపాల వాహనం పైన ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసుకుంటారు. అట్లాగే దక్షిణాభిముఖంగా స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనులు వారిని వేంచేపు చేస్తారు. శ్రీ మలయప్ప స్వామివారికి ఉభయ దేవేరులతో విశేష వజ్రాభరణాలతో అలంకరణ జరుగుతుంది. పుష్పమాలల సమర్పణ, సేనాధిపతి వారికి అలంకరణ పూర్తయిన తర్వాత మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా అష్టోత్తర శతనామావళితో అర్చన నిర్వహించి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా విశేషమైన పడులు, ప్రసాదాలని మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం ప్రదక్షిణంగా శ్రీవారి గర్భాలయంలోకి తీసుకువచ్చి స్వామివారికి విశేష నైవేద్యం, బంగారు వాకిల్లో వేంచేస్తున్న శ్రీ మలయప్ప స్వామివారికి ఈ విశేష పడులు ఆరగింపు నైవేద్యం జరుగుతుంది. తదనంతరం ఆనివార ఆస్థానం సందర్భంగా మూలమూర్తి వారికి, ఉత్సవమూర్తుల వారికి పట్టు వస్త్రాల సమర్పణ జరుగుతుంది. ఈ పట్టు వస్త్రాలని యోగ నరసింహస్వామివారి ఆలయం నుంచి పెద్ద జీయం గారు, చిన్న జీయం గారు, సర్కార్ వారు, చైర్మన్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారు, అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారు, ఇతర అధికారులతో కలిసి మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం ప్రదక్షిణంగా, విమాన ప్రదక్షిణంగా శ్రీవారి ఆలయంలోకి తీసుకొచ్చి మూలమూర్తికి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, పర్విట్టం సమర్పణ, అట్లాగే బంగారు వాకిల్లో వేంచేసి ఉన్న ఉత్సవమూర్తులకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, పంచముఖాలతోటి కొలువు వైభవంగా నిర్వహించబడుతుంది. అక్షరారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. ఈ రోజు నుంచి మనకి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనట్టు గతంలో ఈ సంప్రదాయాన్ని పాటించి ఇక్కడ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంగా ప్రకటించుకొని రూపాయి హారతులు, విశేషమైన హారతుల ద్వారా అక్కడ ఉండే అధికార బృందం భక్తులందరి దగ్గర వసూలు చేసిన డబ్బునంతా కూడా హుండీలో సమర్పణ చేయడం, ప్రత్యేకంగా ఈ యొక్క ధర్మకర్త మండలి వారికి ఈ ఆస్థానంలో స్వామివారి యొక్క అనుజ్ఞతోటి వారికి బీగాలు సమర్పించడం, వారికి ప్రత్యేకంగా ముద్రలకు సంబంధించిన ఆ ముద్ర యొక్క పరికరాలను కూడా వారికి ఇవ్వడము, వారు ఆ ముద్రలు వేసి ఈ ఆస్థానంలో వచ్చిన నగదునంతా కూడా హుండీలో చేరవేసి ఈ ఆస్థానం నుంచి నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుందని గతంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క ఆనివార ఆస్థానం విశేషమైన హారతులతోటి, స్థాన బహుమాన పూర్వకంగా విశేషమైన మర్యాదలతోటి ఆస్థానం పూర్తవుతుంది. ఈరోజు సాయంకాలం ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు పుష్పపల్లకీలో 4 తిరువీధుల్లో వైభవంగా పుష్పపల్లకీ మహోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజు ఆనివార ఆస్థానం సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మంగళగిరిలో నారా లోకేష్ ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. భారీగా తరలివచ్చిన ప్రజలకు నేనున్నానంటూ మంత్రి భరోసా. కులాల మధ్య, కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే స్థాయికి పేర్ని నాని దిగజారారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి కొల్లు రవీంద్ర.
రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తుందన్న మాజీ ముఖ్యమంత్రి జగన్. రాజ్యాంగ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని విమర్శ. జగన్ ప్రెస్ మీట్ చూస్తుంటే పాత సినిమాలో విలన్ రాజనాల క్యారెక్టర్ గుర్తుకు వస్తుంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు సెటైర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.